2023 జులై నుంచి అమలు కావలసిన 12వ పీఆర్సీ చైర్మన్ను 32 నెలలు గడుస్తున్నా ఇంతవరకు నియమించకపోవడాన్ని నిరసిస్తూ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 28న చెలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎన్ వెంకటేశ్వర్లు కేఎస్ఎన్ ప్రసాద్ తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. నగరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూటీఎఫ్ నేతలు 12వ పీఆర్సీఎంలు చేసి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఏప్రిల్ 28 రణభేరి చెలో వాల్ పోస్టర్ను నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ గత ప్రభుత్వం 12వ పీఆర్సీ చైర్మన్ను నియమించిన వారికి ఎలాంటి కార్యాలయాన్ని సిబ్బందిని నియమించకపోవడంతో ఆయన రాజీనామా చేశారని, అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన పీఆర్సీ సకాలంలో డిఏ ఆర్థిక బకాయిలు అన్నీ చెల్లిస్తామని చెప్పిన ప్రస్తుత ప్రభుత్వం అధికారం చేపట్టి 20 నెలలు గడిచినా ఇప్పటివరకు 12వ పీఆర్సీ చైర్మన్ను నియమించకపోవడం పట్ల ఉద్యోగ ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి ఉందని తెలిపారు. యూటీఎఫ్ చేపట్టిన రణబేరి 1.0 తరువాత ఒక డిఏ ఇతర ఆర్థిక సమస్యలు కొన్ని పరిష్కారమైన పీఆర్సీ చైర్మన్ నియామకంపై ఎలాంటి ఊసేలేదని అన్నారు. ఫిబ్రవరి 17న రణబేరి 2.0 పేరుతో వేలాది మంది ఉపాధ్యాయులు విజయవాడ కేంద్రంలో ధర్నా చేసిన ప్రభుత్వం పట్టి పట్టనట్లు వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఈ రోజు 1/7/2023 నుంచి రావాల్సినటువంటి 12వ పీఆర్సీ చైర్మన్ ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు పూర్తి కావస్తున్నా కనీసం చైర్మన్ నియమించిన దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ నిన్న రాష్ట్ర కమిటీ తీర్మానం చేసింది. అలాగే రాబోయే కాలంలో కూడా ఇప్పటికే గత సెప్టెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా రణభేరి 1.0 అనేటువంటి పేరుతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం 12వ కమిటీ చైర్మన్ నియమించాలని, ఆర్థిక సమస్యలు పరిష్కారం చేయాలని, విద్యారంగంలో జరుగుతున్నటువంటి అంశాల మీద కూడా రణభేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఒక డిఏని కొన్ని ఆర్థిక సమస్యలు కొన్ని అయితే పరిష్కారం చేసుకోగలిగాం. కానీ తర్వాత మరలా రణభేరి 2.0 పేరుతోటి ఈ నెల 17వ తారీఖున జరిగినటువంటి కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున 15,000 మంది ఉపాధ్యాయులు ఈ రాష్ట్ర కేంద్రంలో హాజరయ్యారు. అసంతృప్తిని తెలియజేశాం. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిన్నగుండిపోయింది. కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి కూడా చేయలేదు. రెండోది, శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఒకవైపున. కానీ ఈ రోజున ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ఫ్రెండ్లీగా ఉన్నారు. మేము భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధ్యాయులకు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కలిగిస్తామని చెప్పి మాటల్లో చెప్తున్నారు తప్ప చేతల్లో ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకి న్యాయబద్ధంగా రావాల్సిన, ప్రజాస్వామ్యబద్ధంగా రావాల్సినటువంటి హక్కులు ఏదైతే 12వ పీఆర్సీ ఇప్పటికే దరిదాపుగా 32 నెలలు గడిచిపోయింది. 5 సంవత్సరాలకు ఒకసారి వేయాల్సినటువంటి పీఆర్సీ 3 సంవత్సరాల గడువు పూర్తి కావస్తున్నంత వరకు కమిషన్ చైర్మన్ కూడా నియమించేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేయకపోవడాన్ని మాత్రం ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నారు. యూటీఎఫ్ లో కూడా మేము దీన్ని తీవ్రస్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు 12వ పీఆర్సీ చైర్మన్ మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. అలాగే నిధుల కేటాయింపు మీద కూడా ఖచ్చితంగా ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలా ఐఆర్కి సంబంధించి కానీ, ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులకు సంబంధించి, అలాగే కార్యనియామకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వకపోతే రేపు ఏప్రిల్ 28న వేలాది మంది ఉపాధ్యాయులతోటి, ఉద్యోగులతోటి ఖచ్చితంగా సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి పూనుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తాను. ఆ దశకి ఉద్యోగ ఉపాధ్యాయులు వెళ్లకముందే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేయాలి. అలాగే ఫ్రెండ్లీ ప్రభుత్వం అని మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో కూడా ఖచ్చితంగా మాకున్నటువంటి హామీలను నెరవేర్చేటువంటి పని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందర ఉద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తాము, ఉద్యోగులకి ఫ్రెండ్లీ ప్రభుత్వంగా వ్యవహరిస్తామని చెప్పి ఎక్కడ సభలు జరిగినా అక్కడల్లా వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి 20 నెలలు అయింది. కొన్ని బకాయిలు చెల్లించారు, ఒక డిఏ ఇచ్చారు. అంతే తప్ప ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏ ఇతర సమస్యని కూడా పరిష్కారం చేసింది లేదు. దాదాపు గత ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్ పెట్టుకోయింది. గత సంవత్సరం 6,000 కోట్లు ఒకసారి, 1,300 కోట్లు ఒకసారి, అట్లాగే ఈ జనవరిలో ఒక 1,100 కోట్లు
బకాయిలు చెల్లించినా కానీ బకాయిలు 25,000 కోట్లు మించే ఉన్నాయి. దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఉద్యోగులకి బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. తరఫా పిఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రియంబర్స్మెంట్ వంటి బిల్లులు చెల్లిస్తున్నా కానీ 4 సంవత్సరాల నుంచి ఉద్యోగులు పెట్టినటువంటి సరెండర్ లీవుల్లో ఒక్క బిల్లును కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించలేదు. అట్లా రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి గ్రాట్యుటీ, అట్లాగే ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎర్న్ లీవ్కి సంబంధించి బకాయిలు ఏవైతే ఉన్నాయో దాదాపు అవి గత ఆగస్టు నెల నుంచి రావాల్సినవి ఉన్నాయి. వాటిని కూడా ఇప్పటి వరకు చెల్లించే పరిస్థితి ఈ ప్రభుత్వం చేయడం లేదు. కనీసం బడ్జెట్ సమావేశాల్లోనైనా ఈ చెల్లింపులకు సంబంధించి ఒక స్పష్టత ప్రభుత్వం ఇస్తుందని ఎదురు చూసాం. అది కూడా ఇంతవరకు లేదు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం మేము 57 ప్రకారం 2004 ముందర నియామక ప్రక్రియ పూర్తి చేసుకున్న వాళ్ళు ఈ రాష్ట్రంలో దాదాపు 11,500 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళందరినీ పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావాలని చెప్పి అడిగాము. డేటాలు ఇచ్చాము. ఫైలు ప్రభుత్వం దగ్గర పెట్టుకుంటున్నారు తప్ప దానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడినటువంటి పరిస్థితి కనపడాలి. అట్లాగే గత నవంబర్లో ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలతో మాట్లాడినప్పుడు ఈహెచ్ఎస్ కమిటీలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ సవరిస్తాం, ఈహెచ్ఎస్ కార్డులు పనిచేసేలాగా దాన్ని అన్ని మార్పులు చేస్తాం అని చెప్పారు. కమిటీ అయితే నియమించారు. ఆ కమిటీ ఒక్క సమావేశం నిర్వహించింది తప్ప ఇప్పటి వరకు ఏమి ప్రయోజనాలు ఉద్యోగులకు చేకూరుస్తున్నారు, ఏమి మార్పులు ఆ స్కీమ్లో మాకు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇప్పటి వరకు కూడా చేసింది లేదు. ముఖ్యమంత్రి గారు 60 రోజులు గడువు చెప్పారు. 60 రోజులు గడువు కాదు, దాదాపు 5 నెలలు అయిపోయిన నేపథ్యంలో కూడా దాంట్లో ఒక అడుగు కూడా ముందుకు పడలేదు అనేటువంటిది తెలియజేస్తాం. అన్నిటికీ మించి 12వ పిఆర్సీ సంబంధించి ఉద్యోగులు ఉపాధ్యాయులు చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. 1/7/2023 నుంచి అమలు కావాల్సినటువంటి 12వ పిఆర్సీకి గత ప్రభుత్వం టైంలో చైర్మన్ అయితే కేటాయించారు. ఆయనకు ఆఫీసు కానీ సిబ్బందిని కానీ ఇవ్వలేదు. దాంతో ఆయన ప్రభుత్వం మారింది కాబట్టి ఆయన పదవికి రాజీనామా చేసింది. 20 నెలలు గడిచింది ఈ ప్రభుత్వం. ఇప్పటిదాకా ఆ ప్లేస్లో కొత్త చైర్మన్ని నియమించే పరిస్థితి లేదు. గత సమావేశంలో ముఖ్యమంత్రి గారు నాకు వదిలేండి అన్న. ఆ వదిలేంటంటే కనీసం బడ్జెట్ సందర్భంగానైనా 12వ పిఆర్సీ చైర్మన్ని ప్రకటిస్తారని చెప్పి అనుకున్నాం. ప్రకటించలేదు. 1,00,000 ఉత్తరాలు ముఖ్యమంత్రి గారికి పోస్ట్ చేశాం. మంత్రులకి, ఎమ్మెల్యేలకి దాదాపు 120 మందికి ఈ 12వ పిఆర్సీ కమిటీ చైర్మన్ని నియమించే దానికోసం, అట్లాగే ఉద్యోగులకి 29% అయ్యారు ఇచ్చే దానికోసం కనీసం బడ్జెట్లో పెట్టించండి, లేదా బడ్జెట్ సమావేశాల సందర్భంగా చర్చించండి అని చెప్పి అడిగాం. అయినా కానీ ప్రయోజనం లేదు. అందుకనే మన 17వ తారీఖున చలో విజయవాడ పేరుతోటి దాదాపు 14,000 మంది ఉపాధ్యాయులు యూటీఎఫ్ పక్షాన రణబేరి 2.0 కార్యక్రమానికి వచ్చారు. అప్పుడైనా పిలిచి ప్రభుత్వం మాట్లాడుతుందేమో, కనీసం అసెంబ్లీలో దీని గురించి చర్చిస్తుందేమో అని చెప్పి ఎదురు చూసాం. ఈ రోజు వరకు అయితే ఆ పని అసెంబ్లీలో జరగలేదు. అందుకనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి మేము తెలియజేసేది అంటే అసెంబ్లీకి ఎన్ని రోజులు కాలం గడుస్తుందో తెలియదు, కానీ అసెంబ్లీ కాలం ముగిసే లోపు 12వ పిఆర్సీ చైర్మన్ని నియమించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఒకవేళ కనుక ఆ పనికి పూనుకోకపోతే మరలా మేము రణబేరి పేరుతోనే మరో పోరాట కార్యక్రమాన్ని చేయాలని చెప్పి కూడా నేను మా రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. రేపు మార్చి 24వ తారీఖున అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రాల్లో ఒకరోజు రిలే దీక్ష చేస్తాం. అట్లాగే ఏప్రిల్ 1-2 తారీఖుల్లో జిల్లా కలెక్టరేట్ దగ్గర 2 రోజుల పాటు రిలే నిరాహార దీక్ష చేస్తాం. ఆ తర్వాత ఏప్రిల్ 15 నుంచి 18 వరకు 5 రోజుల పాటు విజయవాడ కేంద్రంగా రిలే నిరాహార దీక్ష చేయాలనేది. అప్పటికీ ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఏప్రిల్ 28 నాడు సెక్రటేరియట్ను ముట్టడించాలని చెప్పి మా రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. 12వ పిఆర్సీ చైర్మన్ని నియమించండి.
12వ పిఆర్సీ చైర్మన్ నియమించిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత దాన్ని అమలు చేయడానికి చాలా మీకు ఇంకా మిగులుతుంది. ఉద్యోగులు ఉపాధ్యాయుల అసంతృప్తిని మీరు గమనించాలి. ఇప్పటికే ఎవరు పిలిపించినా కానీ వేలాదిగా కదులుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా మీరు పరిశీలించాలి. మీరు కనుక సకాలంలో కనుక చర్య తీసుకోకపోతే మరో BRTS ఉద్యమం వచ్చినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్లీ ప్రభుత్వం చెప్తున్నారు కాబట్టి ఇప్పటికైనా సరే మీరు స్పందించాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం.